హాయ్ అండి, అందరు బాగున్నారా? ఈరోజు మినపప్పుతోటి గారెలు చేస్తున్నాను. దానికి కావాల్సినవి మినపప్పు 1 కేజీ 3-4 గంటలు నానబెట్టేసుకొని అది గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ బాగా మెత్తగా పేస్ట్ చేసుకొని దానిలోకి కొంచెం జీలకర్ర కొంచెం పక్కన ఉంచుకొని ఈ విధంగా మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బుకున్న తర్వాత కొంచెం విడిగా ఉంచుకున్న మినపప్పు నానబెట్టింది కూడా వేసుకోవాలి. అది క్రిస్పీగా వస్తుందండి ఇది వేసుకుంటే. అది కూడా వేసేసుకొని జీలకర్ర 1 స్పూను వేసుకోవాలి. అల్లంని నేను ముక్కలుగా కట్ చేయకుండానే ఇలాగ తురుముకున్నాను. అల్లము, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర శుభ్రంగా కడిగేసి కట్ చేసుకున్నది వేసుకోవాలి. తర్వాత ఉప్పు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని అంతా బాగా కలపాలి. ఈ విధంగా అంతా పిండికి పట్టేలాగా అంతాను మనం వేసిన పదార్థాలన్నీ పిండికి బాగా పట్టేలాగా మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ రుచికి సరిపడినంత ఉప్పు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఆయిల్ కవర్ ఉంటుంది కదండి, ఆయిల్ కవర్ చేసుకొని దాని మీద ఈ విధంగా గారెలు చేసుకొని కాచిన నూనెలో వేసుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత వేసేసుకొని పల్లీల చట్నీ కానీ టమాటా చట్నీతో కానీ సర్వ్ చేస్తే బాగుంటుంది.